అలాంటివి చూసాం మేము. ఉపాసన చేస్తున్నప్పుడు అగరత్తు వెలిగించకపోయినా, అక్కడ ఏమీ లేకపోయినా మన తపశ్శక్తి వల్ల భగవంతుడు మన శరీరంలో అడుగు పెడతాడు. ఒక ఆయన వసుధా మంత్రం 1,00,000 సార్లు చేశాడు. అప్పుడు ఆయనకి తెలియకుండానే సంపంగి పువ్వు వాసన వచ్చేది. ఎందుకంటే అమ్మవారి యొక్క కొప్పులో సంపంగి పువ్వులు ఉంటాయి. వసుధాదేవి భూదేవి సంపంగి చెట్లను సృష్టిస్తుంది. ఈ ఉపాసనా బలం వల్ల ఎవ్వరూ చుట్టుపక్కల లేకపోయినా, వాడున్న ప్రాంతంలో దుర్వాసన ఉన్న ప్రాంతమైనా ముక్కులకి సంపంగి వాసన వచ్చేది. అంటే వాడు అవ్యక్తమైన ఆ రూపాన్ని లోపల చూడగలుగుతున్నాడు. కాబట్టి భగవదనుగ్రహం ఉంటే వీటిని చూడగలుగుతాం. ఈ అర్వాచీన పరాచీన రూపాల్లో అర్వాచీనం చూడాలంటే చిట్ట చివరికి ఉపదేశమైన మంత్రాన్ని అనుష్ఠానం చేయటమే మూలం. ఈ అనుష్ఠానం వల్ల సత్యం ధర్మం మీద నిలబడతాడు. దానకర్మలు చేస్తాడు. దానకర్మలు చేసి గురూపదేశ మహామంత్రం జపం చేయగా వీడిలో భగవచ్చక్తులు చేరుతాయి. అప్పుడు వాడు సత్యము పట్టుకుంటాడు, అసత్యాన్ని విడిచిపెడతాడు, కల్పితం విడిచిపెడతాడు, తుచ్చం విడిచిపెడతాడు. దానికి మనం చేయవలసిన పనులు ఏమేంటి చెప్పాడు అనమాట. మొట్టమొదట గురువుని పట్టుకో. గురువు ద్వారా ఏం పొందాలి? ఒక మంత్రాన్ని అనుష్ఠానంగా స్వీకరించు. ఈ అనుష్ఠాన బలంతో దాన ధర్మాలు చెయ్యి. యథాశక్తి నీ శక్తిని అనుసరించి. మళ్ళీ నీకు వచ్చే జీతం అంతా దానం చేస్తే అడుక్కు తింటావు కనుక ఉన్న దాంట్లో కొంత దానం చెయ్యి. ఈ దానం వల్ల ఏమవుతుందన్నమాట, ధర్మాన్ని అనుష్ఠానం చేయగలుగుతావు. అప్పుడు నీవే సత్యస్వరూపుడు అవుతావు.